నేర విచారణకి ముద్దాయి అభిమన్యుని కట్టవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నారు. అభిమన్యు గారు ఈ వాదన వినిపించండి. ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను. నీ పేరు? అభిమన్యు. నువ్వేం చేస్తుంటావు? ఢిల్లీ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాను. ఢిల్లీ నుండి మీరు ఎప్పుడు వచ్చారు? 3 రోజుల క్రిందట. అంటే నెలకు ఎన్నిసార్లు వస్తారు? అంటే నా ఉద్దేశం వేరే రకం కాదు, మీ వదిన్ని కలవడానికి రహస్యంగా ఎన్నిసార్లు వస్తారని అడుగుతున్నా. నాయుడు గారు, కేఎస్కే పీపీ గారు సంబంధించి మాట్లాడే సమయం లేదు. థ్యాంక్ యూ రాణా. మీ అన్నకు తెలియకుండా ఢిల్లీ నుండి వచ్చి ఎవరికి కనబడకుండా రహస్యంగా నెలకు ఎన్నిసార్లు వస్తారు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నిజమే మాట్లాడుతున్నాను. మీ అన్నయ్యకు తెలియకుండా ఢిల్లీ నుండి వచ్చి రహస్యంగా మీ వదిన కలిసి ఎవరికి కనబడకుండా వెళ్ళిపోతావు, అవునా కాదు? పీపీ గారు నా క్లయింట్ ని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరానా వదిన మీద మోజుపడి మొదట నేను తర్వాత నిజం బయటికి రాకూడదని వాళ్ళ వదిన్ను రేప్ చేసి అంత కిరాతంగా హత్య చేశాడు. నువ్వు అంతకుడివే. హత్య చేసావని నవ్వుకో. నేల రుజువు లేకుండా సాక్ష్యాలు లేకుండా నా క్లయింట్ ని అంతకుడని ముద్ర వేస్తున్నారు. ఎవరానా దీనికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎవరానా? సాక్ష్యాలను ప్రవేశపెట్టండి. గజపదే గజపదే గజపదే. మీ పేరు, మీరేం చేస్తుంటారో జడ్జి గారికి చెప్పండి. అలాగేనయ్యా, నా పేరు గజపతి అండి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఈ నియోజకవర్గంలో పేదలకు ఏ కష్టం వచ్చినా నా ఇంట్లో కష్టం వచ్చినట్టు భావించి ఆ రోజు పచ్చి మంచినీళ్ళు కూడా తాగండి అయ్యా. అలాంటి మనసు కలవండి. అలాంటిది నా నియోజకవర్గంలో ఈ ప్రజల యొక్క భూములు, పేద ప్రజల కోలు చేసుకుంటున్న దేవాదాయ భూములు అన్యాయంగా ఎంఆర్ఓ గారు ఆక్రమించి నా ఎంత తిప్పురా గురించి ఒక్క మాట తేడా మాట్లాడితే ఎమ్మెల్యే చూడను. దగ్గర పెట్టుకొని మాట్లాడు. అయ్యా చూడండి అయ్యా, మీ ఆజ్ఞ ఎలా పిలిపిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. అయ్యా
ఎంఆర్ఓ గారు ఈ పేదల యొక్క భూమిని లంచాలు తీసుకొని పేదవారికి దారాదత్తం చేస్తున్నారని ఈ పేద ప్రజలందరూ వచ్చి నా దగ్గర దుఃఖపడి లోబో దిగోమని ఏడుస్తుంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాళ్ళ బాధ చూడలేక ఎంఆర్ఓ గారిని ఎచ్చడానికి ఎంఆర్ఓ గారికి వెళ్ళానండి అయ్యా. అక్కడ ఎంఆర్ఓ గారు లేరు. తీరా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చూసిన నిజం నా కళ్ళతో చూసిన నిజం నా నోటితో చెప్పలేనయ్యా. చెప్పండి, మీరు చూసిందంతా జడ్జి గారికి చెప్పాలి. అలాగేనయ్యా. నేను ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళేసరికి ఈ బోర్డు నిలబడ్డా ఒక ఆడబడితో మంచి సొంగం అయ్యా. తీరా ఆ ఆడవాళ్ళ ఆడవాళ్ళని చూస్తే ఈ ఎంఆర్ఓ గారి భార్య అండి. సొంత వదిలితోనే అక్కడ సంబంధం పెట్టుకున్నా నీచినట్టు చదువుకున్న జ్ఞానం లేకుండా తల్లి లాంటి వదిలితోనే అసలే తట్టుకుంటా నీకు అదేనయ్యా నేను చూసింది. అయ్యా నేను వెళ్ళొస్తానయ్యా. మీరు వెళ్ళండి. మరొక సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాం. సక్సెస్ మరిడియా మరిడియా మరిడియా. మీ అమ్మారావు గారు ఎలాంటి వారు? రూపాయలు ఇస్తే ఒకరి మీద ఉన్న భూమి ఇంకొకరి మార్చేస్తున్నాడు. మీకోసం నాన్న ప్రాణాల సైతం త్యాగం చేశాడు. రైతుల పొలానికి విలువ లేకుండా చేస్తున్నావురా. మా అన్న నిప్పురా నిప్పు. అయ్యా జడ్జి గారు, ఎంఆర్ఓ గారు ఎలాంటి వారంటే సాగడానికి వచ్చి నాటుకోళ్ళని మేకల్ని పంపించమంటారండి. ఒకరు పంపించకపోతే నువ్వు ఉంటున్నాడు భూమి ఎంత కమ్మడిపోయారా, ఎంత కమ్మడిపోయారు. మీకోసం నా వదిన నా అన్న ప్రాణాలు పోగొట్టుకున్నారా. కోళ్ళని మేకల్ని గొర్రెలు పంపకపోతే నీ పేరున్నట్టు భూమి మీద లేదా ఎవరితో నడుస్తారండి. అది ఎవరో తెలియదని చెప్తారండి. తర్వాత మా తాత ముత్తాల దగ్గర నుంచి ఉన్నటువంటి భూమి నేను సాగు తర్వాత వెళ్ళామండి. తీరము చూస్తే 50,000 రూపాయలు ఇస్తే మీ భూమి మీ పేరు నీకు ఇస్తాను. మా అన్న అలాంటి వాడు కాదు. అంతేమిటో మొక్కులండి. 20,000 రూపాయలు ఇమ్మన్నారండి. 20,000 రూపాయలు పట్టుకొని వెళ్ళండి. ఎంఆర్ఓ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మరిడియా, అక్కడ ఏం చూసావు చెప్పబోయా జడ్జి గారికి. అయ్యా ఈ కోర్టు వాళ్ళు నేను చెప్తున్నాను అయ్యా. అక్కడ నేను చూసిందే చెప్తున్నాను. అబద్ధం చెప్పకూడదు కాబట్టి అక్కడ చూసింది చెప్తున్నాడు. ఎంఆర్ఓ గారి భార్యతోటి మహానుభావుడండి. ఇది కోర్టు ప్రాణాంగం. కోర్టు ప్రాణాంగంలో ప్రతి సమస్య కూడా ఇక్కడ పరిష్కారం అవుతుంది. ఆవేశపడి ఏది చేయడానికి ఇక్కడ వీల్లేదు. చట్టం ప్రకారం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. అలా నడుచుకుంటున్నాడే ఈ సమాజం బాగుపడుతుంది. అన్యాయాలను కూడా నిజాలుగా చెబుతున్నప్పుడు రగుతున్న రక్తం వేస్తుంది. ఈయన చెబుతున్న పచ్చి అబద్ధాలు. ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎవరన్నా బాబు జడ్జి గారు
బాబు ఈ అమ్మాయి వారు మాట్లాడుతున్నటువంటి ఈయనండి అక్రమ సంబంధం ఉందేమోనండి. అయ్యా జడ్జి గారు